హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేదిక్ మ్యాథ్స్లో హారిజాంటల్ ఎడిషన్. సో హారిజాంటల్ ఎడిషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకి రావాల్సిన టాపిక్స్ ఎండ్ నెంబర్స్ అండ్ క్యారింగ్ నాన్ క్యారింగ్ నెంబర్స్. సో ఈ రెండు టాపిక్స్ అర్థమైతే హారిజాంటల్ ఎడిషన్ ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. మనం ఎండ్ నెంబర్స్ అంటే వేటిని అంటామంటే జనరల్గా 2 సింగిల్ డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు డబల్ డిజిట్ నెంబర్ వస్తుంది మనకి ఎడిషన్ చేసినప్పుడు. సో ఆ డబల్ డిజిట్ నెంబర్లో ఉన్న లాస్ట్ నెంబర్ని ఎండ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4+8 చేసాం. 4+8 చేస్తే మనకు వచ్చేదంతా 12. అంటే దీని యొక్క ఎండ్ నెంబర్ 12 యొక్క ఎండ్ నెంబర్ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్నే ఎండ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6+5 చేశాను. సో 6+5 అంటే మనకు వచ్చేదంతా 11. 11 యొక్క ఎండ్ నెంబర్ ఎంత అంటే 1 అవుతుంది. 7+3 చేసాం, మనకు వచ్చేది ఎంత 10. 10 యొక్క ఎండ్ నెంబర్ ఏంటి అంటే 0 అవుతుంది. 9+6 చేసాం, మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 15. 15 యొక్క ఎండ్ నెంబర్ ఏంటి అంటే 5 అవుతుంది. నెక్స్ట్ 8+7 చేసాం. సో 8+7 అంటే మనకు వచ్చేది ఎంత 15. 15 యొక్క ఎండ్ నెంబర్ ఎంత 5. సో అర్థమవుతుంది కదండి. ఎండ్ నెంబర్ అంటే ఏంటంటే 2 సింగిల్ డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన డబల్ డిజిట్లో ఉన్న వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని ఎండ్ నెంబర్ అంటాం. సో ప్రతి డిజిట్లో అంటే ప్రతి 2 నెంబర్స్ డిజిట్లో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎండ్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యారీయింగ్ అండ్ నాన్ క్యారీయింగ్ నెంబర్స్. సో క్యారీయింగ్ ఎప్పుడు నాన్ క్యారీయింగ్ ఎప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5+4 చేసాం. 5+4 చేస్తే మనకు వచ్చేది ఎంత 9, సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది. 6+5 చేశాను, ఇక్కడ వచ్చేదంతా మనకి 11. సో మనం వీటిని ఎడిషన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తాం, ఇది డైరెక్ట్ యాడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 1 యాడ్ చేసి 1ని క్యారీ ఉంచుతాం. అంటే ఇలా డబుల్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు వీటిని ఏమంటాం అంటే క్యారింగ్ నెంబర్స్ అంటాం. సింగిల్ డిజిట్ నెంబర్ వస్తే కనుక దాన్ని నాన్ క్యారింగ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 9+9 చేసా, ఎంత అవుతుంది 18. 18 అనేది ఏమవుతుంది క్యారింగ్ నెంబర్. ఓకే, 8+7 చేసాం 15, ఏమవుతుంది క్యారింగ్ నెంబర్. 2+3 చేసా, ఇది వచ్చేసరికి 5 అవుతుంది. ఇది ఏమవుతుంది నాన్ క్యారింగ్ నెంబర్ అవుతుంది. అర్థమవుతుంది కదండి. మనం ఎడిషన్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ వస్తే అది నాన్ క్యారింగ్ నెంబర్ అవుతుంది, డబల్ డిజిట్ వస్తే అది క్యారింగ్ నెంబర్ అవుతుంది. అలాగే వీటిలో ఉన్న ఎండ్ నెంబర్స్ ఏంటి అంటే ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ వచ్చేసరికి ఎండ్ నెంబర్స్ అవుతాయి. సో ఇవి వస్తే మనకి క్యారింగ్ నాన్ క్యారింగ్ అలాగే ఎండ్ నెంబర్స్ ఇవి అర్థమైతే కనుక హారిజాంటల్ ఈజీగా చేయొచ్చు. సో హారిజాంటల్ ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 46, 22 తీసుకుంటున్నా. వీటిని ఎడిషన్ చేయమంటున్నారు. జనరల్గా మనం ఎలా చేస్తాం, అంటే జనరల్గా ఎడిషన్ చేసినప్పుడు ఫస్ట్ 6+2 చేస్తాం, నెక్స్ట్ 4+2 చేస్తాం. ఇది నార్మల్ ఎడిషన్. బట్ వేదిక్ మ్యాథ్స్లో ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎడిషన్ చేస్తాం. మనం నార్మల్ మ్యాథ్స్లో ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి అంటే 6+2 నుంచి ఇది రైట్ సైడ్ అవుతుంది కదా, ఈ రైట్ సైడ్ నుంచి ఎడిషన్ చేస్తాం. బట్ వేదిక్ మ్యాథ్స్లో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఎడిషన్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఎడిషన్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి ఎడిషన్ చేస్తే వచ్చిన నెంబర్స్ని క్యారీ ఫార్వర్డ్ ఎడిషన్ చేసుకుంటూ వెళ్తాం. బట్ రైట్ సైడ్ నుంచి ఎడిషన్ చేసినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసరికి హారిజాంటల్ ఎడిషన్ అంటాం. ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4+2 చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుంది 6. సో నేను ఇక్కడ 6 వేసిన. జనరల్గా ఏంటంటే మన ఆన్సర్ ఎప్పుడు వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ వేయకుండా ఆన్సర్ని మన మైండ్లో ఉంచుకోవాలి. ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని పక్కన ఉన్న నెంబర్స్ అంటే దాని రైట్ సైడ్ నెంబర్స్ ఏమున్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమున్నాయి 6+2. 6+2 చేసినప్పుడు అది మనకి క్యారీయింగా నాన్ క్యారీయింగా ఇది చెక్ చేసుకోవాలి. క్యారింగ్ అయితే మనకి ఒక ఆన్సర్ వస్తుంది, నాన్ క్యారింగ్ అయితే ఒక ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ 6+2 అనేది 8 అంటే నాన్ క్యారింగ్ నెంబర్. నాన్ క్యారింగ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఈ 6 యాస్టీస్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ 6+2 8 ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ క్యారింగ్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 35, 17 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, 3+1 4 అవుతుంది. నేను 4 ఆన్సర్ వేయట్లా, ఎందుకంటే నాకు పక్కన ఉన్న నెంబర్స్ ఏంటి క్యారింగ్ నెంబర్స్. సో 5+7 అంటే మనకు ఆన్సర్ ఎంత 12 అవుతుంది. సో 12 అనేది క్యారింగ్ నెంబర్. క్యారింగ్ నెంబర్ మనకి ఎప్పుడు వచ్చినా పక్కనే వెంటనే ఏం చేయాలి, 4కి +1 చేసుకోవాలి, 5 అవుతుంది. 4 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 3+1 అంటే 4. 4+1 వచ్చేసరికి 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఎండ్ నెంబర్ ఎంత 12, ఎండ్ నెంబర్ 2. ఇది మన ఫైనల్ ఆన్సర్. అర్థమవుతుంది కదండి ఏం చేస్తున్నామో. మనకి ఎడిషన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ డిజిట్స్ యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే నెంబర్ మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ దాన్ని
దాని సైడ్ ఉన్న డిజిట్స్ అంటే దాని రైట్ సైడ్ ఉన్న డిజిట్స్ క్యారింగ్గా నాన్ క్యారింగ్గా చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ నాన్ క్యారింగ్ అయితే ఎలాంటి చేంజ్ లేకుండా ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ వేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ వచ్చిన ఎడిషన్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. ఇన్ కేస్ క్యారింగ్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ డిజిట్ యాడ్ చేసిన దానికి +1 చేస్తాం. రైట్ సైడ్ ఏదైతే క్యారింగ్ నెంబర్స్ ఉన్నాయో దాంట్లో ఎండ్ నెంబర్ వేసుకుంటాం. అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నేను ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 47 ఇచ్చారు, అలాగే 26 ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నారు. హారిజంటల్ ఎడిషన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం 4 + 2 యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది, 6. 6 వేసే ముందు నాకు ఇక్కడ నెంబర్స్ రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 6 + 7 అనేసరికి ఏంటి, ఖచ్చితంగా క్యారీయింగే. క్యారీయింగ్, అలాగే నెంబర్ ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 6 వచ్చింది కదా మనకి ఎడిషన్ చేసినప్పుడు, ఇప్పుడు మనం దీనికి +1 చేసుకోవాలి. 6 + 1 అంతా 7, అలాగే దీంట్లో ఎండ్ నెంబర్ ఎంత 3. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 57, 36 ఇచ్చారు. సో 5 + 3 ఎంత, 8. 8 వేసే ముందు నేను ఇవి రెండింటిని చెక్ చేస్తున్నాం. 7 + 6 ఎంత, 13. క్యారీయింగ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, 8 + 1 9 చేసుకోవాలి. ఎండ్ నెంబర్ 3. సో ఇది ఇక్కడ వేస్తాం. 93 ఫైనల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 82, 28 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది 10 వస్తుంది. 8 + 2 10. బట్ 10 వేసే ముందు ఇక్కడ ఉన్న నెంబర్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. 8 + 2 ఇక్కడ కూడా 10 వస్తుంది. ఇది క్యారీయింగ్ నెంబర్. క్యారీయింగ్ అన్నప్పుడు ఏం చేయాలి, 10కి 1 యాడ్ చేసుకోవాలి, 11 అవుతుంది. అలాగే దీంట్లో ఎండ్ నెంబర్ 0, 110 ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1999 ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి, 1 + 9 ఏమవుతుంది, 10 అవుతుంది. 10 యాడ్ చేసే ముందు మనం ఏం చేయాలి, 9 + 9 క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. సో 9 + 9 అనేది 18. ఇది ఏమవుతుంది, క్యారింగ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ +1 చేసుకోవాలి. 10 + 1 ఎంత, 11 అవుతుంది. అలాగే ఇందులో ఎండ్ నెంబర్ 8, 118 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 63, 36 ఇచ్చారు. ఇది ఎలా చేయాలి, 6 + 3 9. 9 వేసే ముందు పక్కన క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. 3 + 6 9. ఇది వచ్చేసరికి నాన్ క్యారింగ్. ఏమవుతుంది, 2 యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవడమే. 99. సో ఇది 2 డిజిట్ నెంబర్. ఇన్ కేస్ 3 డిజిట్ నెంబర్ ఇస్తే ఏం చేయొచ్చు, సేమ్ మెథడ్. 8, 13, 297 ఇచ్చారు. సో ఇది ఎలా చేయాలి, 8 + 2 10 అవుతుంది. 10 వేసే ముందు మనకు ఉన్న నెంబర్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. 9 + 1 10 క్యారీయింగ్. సో ఇది ఏమవుతుంది, 10కి 1 యాడ్ చేస్తే 11 అవుతుంది. అలాగే ఇక్కడ ఎండ్ నెంబర్ 0. 0 వేసే ముందు మళ్ళీ ఇక్కడ పక్కన క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. 7 + 3 10 క్యారీయింగ్. అంటే మళ్ళీ ఏం చేయాలి, 0 + 1 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ నెంబర్ 0, 1110. ఇది మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 258 ఇచ్చారు, అలాగే 361. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 2 + 3 5. 5 వేసే ముందు ఇవి 2 డిజిట్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. అంటే దాని రైట్ సైడ్ డిజిట్స్. 5 + 6 11. 11 అంటే క్యారీయింగ్. సో ఏం చేయాలి, 5కి 1 యాడ్ చేసుకోవాలి, 6 అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఎండ్ నెంబర్ 1. 1 వేసే ముందు ఇవి 2 క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. 9 వచ్చేసరికి 9 క్యారింగ్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 9 యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ 234, 358 ఇచ్చారు. సో 2 + 3 5. 5 వేసే ముందు ఇవి 2 చెక్ చేసుకోవాలి. 3 + 5 8. సో నాన్ క్యారింగ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్. ఇది 5, ఇది 8. 8 వేసే ముందు ఇవి 2 చెక్ చేసుకోవాలి. 12 అవుతుంది. 12 అంటే క్యారింగ్. సో 8 + 1 ఏమవుతుంది, 9. అలాగే ఇందులో ఎండ్ నెంబర్ 2, 592 ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 647, 198 ఇచ్చారు. సో దీన్ని ఎడిషన్ చేద్దాం. 6 + 1 ఎంత, 7. 7 వేసే ముందు దాని రైట్ సైడ్ డిజిట్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేయాలి. 4 + 9 ఎంత, 13 అవుతుంది. 13 అనేసరికి క్యారీయింగ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, 7 + 1 చేసుకుంటే 8 అవుతుంది. అలాగే 13లో ఎండ్ నెంబర్ ఎంత, 3. 3 వేసే ముందు పక్కన నెంబర్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. 7 + 8 ఎంత, 15. క్యారీయింగ్ అయినప్పుడు ఏం చేయాలి, దీనికి 1 యాడ్ చేసుకోవాలి. 3 + 1 4. అలాగే ఇందులో ఎండ్ నెంబర్ 5, 845 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది 3 డిజిట్ నెంబర్. ఏ డిజిట్స్ తీసుకున్నా మీరు 3 డిజిట్స్ సేమ్ ఇలానే ప్రాసెస్. అలాగే ఇన్ కేస్ 4 డిజిట్ ఇస్తే 2344, అలాగే 5761. ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో దీన్ని ఎలా చేయొచ్చు, ఫస్ట్ సేమ్ మెథడ్. 2 + 5 చేస్తాం, మనకు వచ్చేదంతా 7. 7 వేసే ముందు దాని రైట్ సైడ్ డిజిట్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేసుకోవాలి. సో 3 + 7 వచ్చేసరికి 10. 10 అంటే క్యారింగ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, 7కి 1 యాడ్ చేసుకోవాలి, అంటే 8. ఇక్కడ ఎంత వచ్చింది, 10. 10 వచ్చిందంటే ఎండ్ నెంబర్ ఎంత, 0. 0 వేసే ముందు మళ్ళీ ఇవి 2 డిజిట్స్ క్యారీయింగా నాన్ క్యారీయింగా చెక్ చేయాలి. 4 + 6 10.
క్యారింగ్ అయినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 యాడ్ చేసుకోవాలి. సో 0 + 1 1. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎండ్ నెంబర్ 0 వేసే ముందు ఈ పక్క నెంబర్స్ క్యారింగా నాన్ క్యారింగా చెక్ చేసుకోవాలి. 4 + 1 5 నాన్ క్యారింగ్ అయితే ఇక్కడ 0 యాస్టీస్ వేసుకుంటాం, +1 చేయక్కర్లేదు. నాన్ క్యారింగ్ కాబట్టి యాస్టీస్ వచ్చిన ఆన్సర్ 4 + 1 5. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఎన్ని డిజిట్స్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్, క్యారింగ్గా నాన్ క్యారింగ్. అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వేదిక్ మ్యాథ్స్లో ఏం చేస్తున్నాం, ఎడిషన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎడిషన్ అనేది. యాడ్ చేసే ముందు పక్కన రైట్ సైడ్ డిజిట్స్ క్యారింగ్ నాన్ క్యారింగ్గా చెక్ చేసుకుని, క్యారింగ్ అయితే +1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం, నాన్ క్యారింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన ఆన్సర్ వేసుకుంటూ వెళ్తాం. అది మనకి హారిజాంటల్ ఎడిషన్లో చేసే ప్రాసెస్. అర్థమైంది కదండి. ఇందులో స్పెషల్ కేస్ కూడా ఉంది. ఇన్ కేస్ స్పెషల్ కేస్ ఉంటే ఎలా హారిజాంటల్ ఎడిషన్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.